దేవుని బిడ్డారా, సరే ఏది ఏమై దేవుడు నాకు ఇచ్చిన తలాన్ని మీకు పంచుకుంటాను. చూడండి, 140 4వ 46వ వచనం. పాపము చేయవారితో కూడా నేను దుర్నీతి కార్యములలో నా మనస్సు దుష్కార్యములు వారి రుచిగల పదార్థములను ఈరోజు మన ధ్యానాంశం ఇది ప్రసంగం అయితే, ఎందుకంటే మేము ఓనమాల సేవకు వచ్చినాం కానీ ఓనమాల రావు. మేము అక్షరాలు మా కాగుండమే రాదు. ఈ ప్రసంగం నా దృష్టిలో 3 రోజుల ప్రసంగం, 3 ముక్కల్లో ముగించారు. ఈ మనస్సు ఉందే, ప్రతి మనిషికి మనసు ఉంటుంది. మనస్సు లేనివాడు ప్రపంచంలో లేనే లేదు. మనసు లేకపోతే శవం. ఈ మనస్సు చాలా భయంకరమైనది. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ రోజు మన ధ్యానాంశం మనసు స్వాధీనపరచుకుంటే ఎలా. నా మనసు స్వాధీనపరచుకుంటే ఎలా, ఇది మన అంశం. దావీదు మహారాజు బెత్షెబాతో పాపం చేసిన తర్వాత నాతాను ప్రవక్త వచ్చి హెచ్చరించినప్పుడు రాసిన కీర్తన దావీదు మహారాజు అంటున్నాడు. ఇప్పుడు పాపము చేయవారితో కూడా నేను దుర్నీతి కార్యములో చొరబడుకున్నట్టు నా మనస్సు నా మనస్సు దుష్కార్యముల వైపు తిరగనీయకు. నా మనస్సు దుష్కార్యముల వైపు, దుష్కార్యం అంటే చేరాని పనుల వైపు నా మనసు. ఈ నా మనసు ఉందే, ఆ దుష్కార్యాలు చేయకుండా నన్ను కాపాడు. ఈ మనసు ఎటువంటిది అంటే, ఒక భక్తుడు అంటాడు, కోతి లాంటిది అంటాడు. మనసు కోతి లాంటిది. ఇప్పుడు వేప చెట్టు మీద ఉంటుంది, కాసేపు చింత చెట్టు వినబోదు, కాసేపు తర్వాత మామిడి చెట్టు వినబోదు, కాసేపు తర్వాత ఒలివ చెట్టు పోతాం, కాసేపు తర్వాత ద్రాక్ష చెట్టు వినబోదు. కోతి కోతి లక్ష్యం ఒక చోట ఎప్పుడు ఒక చోట ఉంటుంది. ఏప చెట్టు మీద ఉన్నప్పుడు ఒక లక్షణం ఉంటుంది, మామిడి చెట్టు ఉన్నప్పుడు ఒక ఆలోచన ఉంటుంది, ఒలివ చెట్టు మీద ఈ మనసు పరిపరి విధముగా తిరుగుతా. జాగ్రత్త. ఈ తప్పులు చేసినప్పుడు మళ్ళా తిరుక్కొని నేనెవరు, దేవుని సన్నిధిలో ఒలివ చెట్టును అని మళ్ళీ దేవుని మందిరం, దేవుని మందిరంలో అట్టే ఉంటాడా? ఉండడు. మళ్ళా కాబట్టి ప్రియమైన దేవుని పెట్టారా, నీ మనసుని స్వాధీనం లేకపోతే ఎంతో ప్రమాదాన్ని, ఎంతెంతో ప్రమాదానికి వదిలేస్తారు. జాగ్రత్త. నేను చెడు కార్యం చేయగలను,
దుష్కార్యం చేయకుండా నన్ను దేవుని బిడ్డలారా, దుష్కార్యం చేసిన వారిని గురించి 2 మాటలు చెప్పి అమలు దాటుతుందా. ఆదికాండం 49:4. నీళ్ల వలె చంచలుడవై నీవు అతిశయం పొందవు, నీ తండ్రి మంచం మీదకి ఎక్కితివి, దాన్ని అపవిత్రము చేసి అతడు నా మంచం మీదకి ఎక్కాను. ఇశ్రాయేలు ఎరుక లేక యాకోబు ఎరుక ఇశ్రాయేలు ఎంతమంది సంతానం చెప్పగలరా? మనకందరికి తెలిసింది 12 మంది కాబట్టి 13 మంది. ఒక అమ్మాయి. 13 మంది సంతానంలో రూబేను జ్యేష్ఠ పుత్రుడు. జ్యేష్ఠ పుత్రుడి ఆధిక్యత ఏమిటంటే, జ్యేష్ఠ పుత్రునికి ఆ ఇంట్లో 2 కుమారులు ఉంటారు. ఇంకా అర్థమైతే చెప్తాను. 3 ఎకరాల పొలం ఉంది. జ్యేష్ఠ కుమారునికి తండ్రి 2 ఎకరాలు ఇస్తారు. 2వ వారికి 1 ఎకరం ఇస్తారు. జ్యేష్ఠ కుమారునికి 2 యాజకత్వం ఉంటే జ్యేష్ఠ కుమారునికి మొదటి పెద్ద కుమారునికి యాజకత్వం తండ్రి తరం. రాజ్య పరిపాలన ఉంటే రాజులలో పెద్ద కుమారునికి రాజకీయం. ఎంతటి విశిష్టమైనటువంటిది కదా. రూబేను యాకోబు సంతానం జ్యేష్ఠ. అయితే యాకోబు ఉపపత్తిని రూబేను తండ్రి తప్పు చేసి జ్యేష్ఠత్వాన్ని వచ్చేటువంటి ఆ జ్యేష్ఠ భాగం కేవలము తన మనసును నిలుపుకోలేక, తన మనసు మాట విని చెడి త్వరగా ముగిస్తాను. సామెత 25 28 వచ్చిన ప్రాకారం లేక పాడైన పురం ఎంతో తన మనస్సును అనుసరిన అంతే. ప్రాకారం లేని పురము ఎంతో మహారాజు. సామెతలు మీరు బాగా చదివి అర్థం చేసుకుంటే ప్రపంచంలో ఉండే జ్ఞానం అంతా ఉందంట. సామెత మరోసారి ప్రాకారం లేక పాడైన పురము ఎంతో తన మనస్సును అణుచుకోలేని వాడు అంతే. ఈ ఇల్లు కట్టిన తర్వాత దాని కాంపౌండ్ మీరు మనసులో బతుకుతారా? ఇంకేమైనా వస్తారు? కుక్కలు వస్తాయి. దానికేమి ప్రాకారం లేదు కనుక కుక్కలు వస్తాయి. కుక్క స్వభావం ఏమి? తన వాంతికి తనే
ఎక్కడైనా దొరికిందనుకో తిని పోయి ఒకసారి తక్కి మళ్ళా దానికి అవసరమైన పోయి మళ్ళా దాని పందులు వస్తాయి. పందులకి ఏం పని? బురదలో పోతే ఈ పని చేస్తాయి. అంటే ఇవన్నీ ఉదయం వచ్చారు. ప్రాకారం లేని ఇల్లు ఎంతో లేని పట్టణం ఎంతో మీ ఉదయం కూడా దేవుని బిడ్డలారా, నీ మనసును స్వాధీనంలో ఉంచుకోకపోతే దాంట్లోకి అనేకమైన దుష్కార్యాలు చేరి నిన్ను చెడగొడుతుంది, హాడు చేస్తుంది. ముందు ఒక స్నేహితుడు చిన్నగా ముందు తుండబిళ్ళు మేము పిల్లలు తుండబిళ్ళు తాగిన తుండబిళ్ళు తాగండి సిగరెట్ తాగిన 10వ తరగతి వయసు మా నాయన దూరమైన మా నాయన పుట్టించుకున్నాడు. వాళ్ళ మాట విని తర్వాత ఆ మొదలు పెట్టేటువంటి తుండబిళ్ళతో జీవితమే సర్వనాశనం. నువ్వు అక్కడిని ఆగిపో. నిన్ను అనేకమంది సమాజం అన్ని మన కళ్ళ కలిగినవన్నీ దుష్కార్యానికి ముఖ్యంగా యవనస్తుల పిల్లలు ఏ మాత్రం చేసినా నీ జీవితమే పతనం, సర్వనాశనం. వ్యాకారం లేని పట్టణం నీ మనసును స్వాధీనిస్తుంది. అంతే దేవుని బిడ్డలారా, ఎందుకంటే మనం ఆ విధంగా ముందుకు సాగిపోదు కాబట్టి. చూడండి, పౌలు అంటాడు, 1 కొరింథీ 6వ అధ్యాయం 20వ వచనం చూడండి అన్నమాట. 1 కొరింథీ 6వ ఒకని మీద 6వ అధ్యాయం 20వ వచనం. అది ఈ దేవుడు దేవుని మహిమపరచు. విలువ పెట్టిన వాళ్ళు కనుక మీ దేవునితో వీరెవరు? మనమెవరు? దేవుని రక్తం చేత విలువ పెట్టి కొనబడిన వాళ్ళు. దీంట్లో మనం ఏం చేయాలా? అది చెయ్యి. మనసు ఎట్లా చెప్తే అట్లా పోవాలి. దాన ప్రమాదం మన విలువ పెట్టి కొనబడిన వాళ్ళతో మన పోలిక లేదు. నీవు నేను మన విలువ పెట్టి ఆయన ప్రాణం పెట్టి మనల్ని కొన్నాడు కాబట్టి మనం ఎటువంటి వారు ప్రియమైన దేవుని బిడ్డలారా, చూడండి, మరి అదే అన్న చెప్పేది ఆదికాండం 39వ అధ్యాయం 9వ వచనంలో ఇందాక అన్న యోసేపు గురించి దుష్కార్యములు మరణించకుండా అక్కడేమో దుష్కారం చేసి జ్యేష్ఠత్వాన్ని పోగొట్టుకున్నాడు యోసేపు. ఆ దుష్కార్యం చేయకుండా ఆగినందుకు ఐగుప్తు సామ్రాజ్యానికి నీవు నేను అటువంటి దుష్కార్యం మళ్ళా ప్రార్థించండి, గోదాడండి, మొరపెట్టండి, కన్నీటి ప్రార్థన చేయండి, ఉపవాస ప్రార్థన చేయండి. దేవుని అద్భుతాలు చేస్తారు. అటువంటి మాట